హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే తెలంగాణ 10 ఏళ్లలో డెవలప్ అవుతుందన్నారు మంత్రి నారా లోకేష్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో గ్రేటర్ ఎకనామిక్ జోన్ తయారు చేస్తామన్నారు. కాగ్నిజెంట్, సత్వ, గూగుల్, టీసీఎస్ సహా మరెన్నో సంస్థలు విశాఖకు వస్తున్నాయన్నారు. 2047 నాటికి జీవీఎంసీ ఆర్థిక పరపతి $1 ట్రిలియన్ చేరుతుందన్నారు మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది, ఏఎన్ఎస్ఆర్, సత్వ, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 99 పైసలకి టాటా, టీసీఎస్కి, కాగ్నిసెంట్కి ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు. పులివెందల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు. ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. హైదరాబాద్కి 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి. 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్, ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా అవసరం.